ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవ, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన తండ్రి, ప్రభువా, మీ ప్రియకుమారుడు, మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున తండ్రి మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి, మీ యొక్క మంచితనాన్ని బట్టి స్తోత్రములు, మీ యొక్క దయ, మీ యొక్క వాత్సల్యత, ప్రభువా, మీ యొక్క కరుణ, మీ యొక్క కృపను బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. ప్రభువా, నిజంగా ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా మీరు చేసిన మేలన్నిటికై, ఉపకారాలన్నిటికై హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. ఈ నెలంతా కూడా నాయన కాచి, కాపాడి, రక్షించి, భద్రపరిచినందుకు ప్రభువా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించి, ఆరాధించి, గణపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, మీరు చేసిన మేలన్నిటికై స్తోత్రాలు. ప్రభువా, చూపిన కృపంతటికై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, నాయన సమస్తము చక్కగా చేస్తూ వచ్చినందుకు స్తోత్రములు. ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి మమ్మల్ని తప్పించి, రక్షించి, భద్రపరిచినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి, మా సంఘాన్ని కాపాడినారు, మా పరిచర్యను కాపాడినారు నాయన. అదేవిధంగా తండ్రి, అన్ని విధాల కాపుదల, భద్రత అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ నెలంతా కూడా మీరు చేసిన మేలన్నిటికై హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. ఎంతో గొప్ప రక్షణని ప్రభువా మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం నాయన. మరి రక్షణ అనుగ్రహించిన తర్వాత మమ్మల్ని ఒంటరిగా, అనాథలుగా విడిచిపెట్టక మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట అనే నూతన నిబంధన సంఘ దర్శనంలో మమ్మల్ని ఉంచినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి నాయన, మరి ఎపేసి ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రములు. వారమంతా కూడా మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తున్నాము. పరలోకపు తండ్రి, గత కాలంలో మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించినారు, మీరు జవాబు అనుగ్రహించినారు. అందును బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి మీ నమ్మకత్వాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తోత్రాలు. మేము చేసిన ఏ ఒక్క ప్రార్థన కూడా వ్యర్థం అవ్వదు అనే నిశ్చయిత, అనే నమ్మకాన్ని మాకు కూడా అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను అనే వాగ్దానంకై స్తోత్రాలు. పరలోకపు తండ్రి నాయన, మరి మా యొక్క వారమంతా వార కూడికలలో చేసిన మేలన్నిటికై స్తోత్రాలు. సంఘ ప్రార్థనగా మరి నాయన, సంఘంగా ఇప్పుడు సంఘ ప్రార్థన కూడికలో చేరి తండ్రి, మరి సంఘంగా మేము ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. ఈ స్థలంలో పరిచర్య చేసిన మీ పరిచారకులను బట్టి స్తోత్రములు. వాక్యం బోధించిన బోధకులను బట్టి స్తోత్రములు. ఈ స్థలంలో అంతకుముందు మీ సేవా పరిచర్య చేసిన ప్రజలందరినీ బట్టి స్తుతిస్తున్నాము. మీ సేవకులను బట్టి, సేవకులను బట్టి స్తోత్రాలు. పరలోకపు తండ్రి మరి నాయన, వాళ్ళు మాకు నేర్పించిన క్రమాన్ని, వాళ్ళు మాకు నేర్పించిన ఈ యొక్క సంఘ దర్శనాన్ని మేము మర్చిపోకుండా ప్రభువా ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి సంఘ ప్రార్థన కొరకు వచ్చిన మీ ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రానున్న వారిని మీరు సకాలంగా త్వరగా తీసుకొని రండి. ఎవరు కూడా వాళ్ళ భాగం కోల్పోకుండా సహాయం చేయండి. మా సేవకులు కూడా కొంత అనారోగ్యంతో ఉన్నారు, మరి నాయన రేపటి పరిచర్య కొరకు వాళ్ళని కూడా సిద్ధం చేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి నాయన ప్రభువా, తీసుకునే మెడిసిన్స్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఒక పాట పాడి మరి కొంచెం వాక్యం ధ్యానించబోతున్నాం. సహాయం చేయండి. ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో, మరి నాయన ఎలా ప్రార్థన చేయాలో అది కూడా మాకు మీరు నేర్పిస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఈ యొక్క వాతావరణాన్ని బట్టి మరి ఎంతోమంది దగ్గుల చేత, సర్ది, జలుబు తండ్రి, మరి ఎన్నో ఆయా సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ గాయపడ్డ హస్తం చేత ముట్టి స్వస్థపరచవలసిందిగా కోరుతున్నాం. రేపటి దిన పరిచర్య కొరకు మరి నాయన సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 6, సియోన్ గీతములలో నుండి పాట సంఖ్య 6 పాడు. పాట సంఖ్య 6. ఆరో పాట పాడతాను.
ప్రార్థనలో కొనసాగింపు కన్నా ముందు ఈ యొక్క ఆరు పాట పాడు. యాకోబు దేవుడా పదకాలంబులయందు నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. పరిశుద్ధ స్థలము నుండి నీకు సాయమీచును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సాయమీచును. సియోను నుండి యెహోవా నిన్ను ధరించును. సియోను నుండి యెహోవా నిన్ను ధరించును. యాకోబు దేవుడా పదకాలంబులయందు నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నీ నైవేద్యములన్నీ జ్ఞప్తి నుంచుకొనుచు. నీ నైవేద్యములన్నీ జ్ఞప్తి నుంచుకొనుచు. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. యాకోబు దేవుడా పదకాలంబులయందు నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన. ఎంతటిని సఫలము చేసి నిన్నుగాచును. ఎంతటిని సఫలము చేసి నిన్నుగాచును. యాకోబు దేవుడా పదకాలంబులయందు నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరమునే చూలుగాక. నిరక్షణను బట్టి మేముయు సహింతుము. నిరక్షణను బట్టి మేముయు సహింతుము. మా
నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. యెహోవా తన అభిషిక్తులకి చూలుగాక. యెహోవా తన అభిషిక్తులకి చూలుగాక. యాకోబు దేవుడా పదకాలం బోలాయందు నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక. రక్షించి దక్షిణ హస్త బలములు చూపును. రక్షించి దక్షిణ హస్త బలములు చూపును. యుద్ధరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి. యుద్ధరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి. యాకోబు దేవుడా పదకాలం బోలాయందు నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక. అతిశయపడుదును రథగుర్రములతో. అతిశయపడుదును రథగుర్రములతో. యెహోవా నామములో మనము అతిశయింతుము. యెహోవా నామములో మనము అతిశయింతుము. యాకోబు దేవుడా పదకాలం బోలాయందు నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక. నిన్ను ధరించి నీకు తరములే చూలుగాక.
140వ కీర్తన. ఈ కీర్తన అంతా కూడా మనము మార్చి చదువుతాం. 13 వచనాలు ఉంటాయి. ఈ కీర్తన అంతా కూడా మనము మార్చి చదువుతాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాల్సిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. మీ యొక్క భాగాన్ని మీరు గట్టిగా, స్పష్టంగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవాల్సిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. 140వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు, బలాత్కారం చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. మూడవ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఐదవ వచనం. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు, వారు త్రోవ పక్కను బలపరచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై కుచ్చులు నొక్కి ఉన్నారు. సేలా. ఏడవ వచనం. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయువు. తొమ్మిదవ వచనం. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక. పదకొండవ వచనం. కొండెములాడువారు భూమి మీద స్థిరపడుతుందురు గాక, ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక. 13వ వచనం. నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చదువుకున్న వాక్యం దేవుడు నాకు. సో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. సో దావీదు యొక్క కీర్తన. సో దావీదు అని అంటే ఆయన ఒక పెద్ద కింగ్, ఆయన చాలా గొప్ప రాజు. ఆయన ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఆ దేవుణ్ణి ప్రార్థన చేయడము అనేది చాలా ఆశ్చర్యమైన సంగతి. అది అంటే ప్రార్థన కొరకు ఆయన సపరేట్గా ఒక టైంని కేటాయించి పెట్టుకున్నాడు. ఈ టైంలో నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. ఒకటి. దావీదు అంటే ఈయన దేవుడికి హృదయానుసారుడు. ఈయన హృదయానుసారుడు ఎట్లా అయినాడు అని అంటే ఆరాధన చేసినాడు కాబట్టి. ఈయన ఆరాధన చేసినట్టు బైబిల్కి ఎవరు కూడా ఆరాధన చేయలేరు. సో ఆరాధన చేసినాడు. ఈ దావీదుకి పాటలు రాసే టాలెంట్ ఉంది, పాటలు రాసిన పాటకి ట్యూన్ కట్టే టాలెంట్ ఉంది, ఆ ట్యూన్ కట్టిన తర్వాత ఆ పాటని పాడే టాలెంట్ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే టాలెంట్ కూడా ఆయనకి ఉంది. సో ఎప్పుడైనా సరే దావీదు యొక్క హృదయం అనేది ఆల్వేస్ దేవుని మీదనే ఆనుకొని ఉన్నది. నేను దేవుని కొరకు ఏ కొత్త పాట రాయాలి, ఏ కొత్త ఇన్స్ట్రుమెంట్ నేను దేవుని కొరకు కొనాలి, ఏ కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తోని నేను దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అని ఎంతసేపు ఆయన దేవుని గురించి ఆలోచించినాడు. నాకు ఆశ్చర్యమైన సంగతి ఏమనిపిస్తుందంటే, ఈయన ఒక కింగ్ అయ్యుండి, ఒక రాజు అయ్యుండి ఇంతగా ప్రార్థన చేయడం ఏంటి, ఇంతగా ఆరాధన చేయడం ఏంటి, ఇంతగా దేవుని గురించి ఆలోచించడం ఏంటి. మనందరికీ బాగా తెలిసిన సంగతి ఏంటంటే, యెరూషలేం మందిరాన్ని నేను ఎట్లయినా సరే కట్టాలి, దాని కొరకు ప్లాన్ మొత్తం ఆయనే వేసుకున్నాడు. ప్లాన్ వేసినాడు. ఆ ప్లాన్ వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఆయన పర్చేస్ చేసి పెట్టినాడు, కొని పెట్టినాడు. మెటీరియల్ రెడీగా ఉంచినాడు అనమాట. అంతా రెడీగానే ఉంది, ప్లాన్ రెడీగా ఉంది, లేబరర్స్ ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, మెటీరియల్ మొత్తం ఉంది, అంతా రెడీగా ఉంది. ఇంకా నేను స్టార్ట్ చేస్తా అంటే ఇంకా ఈయనకు దేవుడు, దేవుని వాక్యము, దేవుని పని, దేవుని ఇల్లు, దేవునికి ప్రార్థన చేయాలా, ఆయనకు విజ్ఞాపన చేయాలా, ఆయనను ఆరాధన చేయాలా, ఆయన కొరకు పాటలు పాడాలి, ఆయన కొరకు పాటలు రాయాలని ఈ పనులు తప్ప ఇంకా వేరే పనులు లేదా? అందుకే ఆ మాట స్టార్టింగ్లో చెప్పినాం, దావీదు అంటే ఆయన ఒక రాజు.
ఆయన రాజు కాకన్నా ముందు కూడా ఆయనకు చాలా శ్రమలు ఉన్నాయి. చూడండి 3వ కీర్తన హెడ్డింగ్ చదవండి. మీకు అర్థమైతే 3వ కీర్తన హెడ్డింగ్ చదవండి. ఎవరైతే తీసుకుని చదవచ్చు. 3వ కీర్తన హెడ్డింగ్ శీర్షిక నన్ అది కాదనుకోండి. అబ్షాలోమును తన కుమారుని అది అబ్షాలోమని సొంత కుమారుడు కన్న తండ్రిని సంపాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. సో అయినా సరే ఏమి అంటే ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే ఈ రాజుకి ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఇరుకులు ఉన్నాయి, అవన్నీ మనం చూసినామా. ఇప్పుడు ఇంతకుముందు చదివిన హెడ్డింగ్ చదవండి. అదే ఆయనను బాధించేటోళ్ళు ఎంతో విస్తరించి ఉన్నారట. దావీదుని ఆల్వేస్ బాధిస్తూనే ఉండాలి, ఆల్వేస్ బాధిస్తూనే ఉండాలి, ఆల్వేస్ బాధిస్తూనే ఉండాలి. ఈయనను ఎట్లయినా సరే పడగొట్టేద్దాం, ఈయనను ఎట్లయినా సరే ఎటో కాకుండా చేసేద్దాం. మనం ఈయన దేవుని ఎట్లా ఆరాధన చేస్తాడో చూద్దాం. ఈయన ఆరాధనని ఆపేద్దాం, ఈయన ప్రార్థనని ఆపేద్దాం. ఈయన మందిరానికి పోతా అంటున్నాడు, ఎట్లా పోతాడో పోయి ఎట్లా పోతాడో ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఆయనను బాధించేవారు విస్తరించి ఉన్నారట. ఇప్పుడు 54వ కీర్తన హెడ్డింగ్ చదవండి. 54వ కీర్తన శీర్షిక జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కూడా అని చెప్పినప్పుడు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది. జీఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. జీఫీయులు వచ్చి దావీదు మాలోనే దాగి ఉన్నాడు. ఓ సౌలు, నువ్వు దావీదును సంపాదన చూస్తున్నావు కదా, దావీదును చంపడమే నీ టార్గెట్ కదా. దావీదు మా ఊళ్ళోనే దాక్కున్నాడు, మా ఇంట్లోనే దాక్కున్నాడు, మా ప్రాంతానికే వచ్చినాడు, మేము పట్టుకున్నాం ఆయనని. మనం అందరం కలిసి దావీదుని ఏం చేద్దాం. అమ్మో, ఎంతమంది శత్రువులు అసలు దావీదుకి నిజంగా. ఇప్పుడు చూడండి 56వ కీర్తన హెడ్డింగ్ చూడండి. ఇప్పుడు 56వ కీర్తన హెడ్డింగ్ ప్రధాన గాయకునికి యోనాతెలే రెహోకి అనురాగము మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. చూసినా, ఫిలిస్తీయులు దావీదును పట్టుకున్నారట. ఏం సార్, ఫిలిస్తీయులకి దావీదుకి చాలా పెద్ద కొట్లాట ఉన్నది. ఒక్క ఫిలిస్తీయుని చంపినందుకు దావీదు 100 కొలది చంపితే సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. సౌలు కానీ 1000 మందినే చంపితే దావీదు 10,000 మందిని చంపినాడు. ఆ ఒక్కడే 10,000తో సమానం. అటువంటిది ఫిలిస్తీయులకు దావీదు దొరికినాడంట ఒకసారి. ఇప్పుడు చదివినది అదే 56వ కీర్తన శీర్షిక అదే. ఏమి అంటే ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతం. మా శత్రువు మాకు దొరికినాడు, మా హీరోని, మా లీడర్ని చంపేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాకు దొరికినాడు. ఎట్లా ఊరుకుంటారు చెప్పండి, ఎవరు ఊరుకుంటారు? అందుకే ఇప్పుడు మనము ఏ 140వ కీర్తన ఏదైతే చదివినామో ఆ కీర్తన మొత్తంలో 10 రకాల ప్రజలు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 10 kinds ఆఫ్ పీపుల్ ఆ యొక్క కీర్తన మొత్తంలో మనము చూస్తాం. 59వ కీర్తన శీర్షిక చదవండి. ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. ప్రధాన గాయకునికి అల్తషేతు అనురాగము మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. 3వ కీర్తన శీర్షిక చదివినాము. ఆ శీర్షికలో ఏముంది? అబ్షాలోము అని తన సొంత కుమారుడు అంటే ఇంట్లోనే దావీదును చంపుదామని చూస్తున్నారు. సరే, నా ఇంట్లో నాకు సుఖం లేదు, కనీసం మా అత్తగారి మా మామ దగ్గర పోయి ఇలా హాయిగా ఉంటాను అని అనుకుంటే ఆ మామనేమో ఇంకా పెద్ద డాన్. ఆయన అప్పటికే ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు.
ఆయన దగ్గర సైనికులు ఉన్నారు, ఆయన దగ్గర యుద్ధాలు ఉన్నాయి, యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఆ యొక్క సౌలు అనే వ్యక్తి ఏమి చేసినాడంటే దావీదుని చంపుదామని చూస్తున్నాడు. నా సొంత ఇంట్లో నాకు శ్రమలు ఉన్నాయి, సరే అత్తమామ ఇంటికి పోదామనంటే అక్కడ కూడా నాకు శ్రమలే ఉన్నాయి. దాని తర్వాత సరే ఎక్కడైనా బయటకన్నా పోయి దాచుకుంటా, నా దగ్గర బోలెడంత మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటే సరే ఆ జీపీల దగ్గరికి వాళ్ళ ఊళ్ళో పోయి వాళ్ళ ఊళ్ళో పోయి కళ దాచుకుందాము అని అనుకుంటే ఆ ఊళ్ళో ఎక్కడ చూసినా దావీదు బొమ్మలే ఉంది. వాంటెడ్, ఈ వ్యక్తి మాకు కావాలి, బ్రతికి ఉండగానే ఈ వ్యక్తి మాకు ఎక్కడ చూసినా దావీదు బొమ్మలే ఉన్నాయి, కావాలి కావాలి కావాలి, వాంటెడ్ వాంటెడ్ వాంటెడ్. సరే ఫిలిస్తీన్ల దేశానికన్నా పోదాము, వాళ్ళని ఆల్రెడీ మనం ఓడించేసినాం కదా, వాళ్ళు నన్ను చూసి భయపడతారేమో అంటే వాళ్ళు కూడా దావీదును పట్టుకున్న తర్వాత వాళ్ళే సౌలుకు ఫోన్ చేసి. సో ఇంతమంది శత్రువులు దావీదుకి ఉన్నారు. అయినా సరే దావీదు మాత్రం ఏం చేసినాడంటే చాలా అసలు ఈ దేవుణ్ణి ఎక్కడ కూడా మర్చిపోయాడు. 18వ కీర్తన శీర్షిక చూడండి, ఎంత మంచిగా 18వ కీర్తన కానీ అంటే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతని శత్రువులందరి చేతిలో నుండి, అలాగే సౌలు చేతిలో నుండి కూడా ఈ దేవుడు ఏం చేసినాడంటే దావీదును తప్పించేసినాడు. సో ఎందుకు ఇవన్నీ చూపెట్టినాము అంటే ఇప్పుడు 140వ కీర్తన, ఇక్కడ 140వ కీర్తన మొదటి వచనం చూడండి, ఎంత మంచి దేవుడు. 10 రకాల ప్రజలు ఈ 140వ కీర్తనలో ఉన్నారు. ఆ 10 రకాల ప్రజలలో నేను ఏ గుంపులో ఉన్నాను అనే సంగతి మనల్ని మనం చూసుకొని మనల్ని మనం పరీక్షించుకొని ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రార్థనలో మనము కొనసాగుతాం. 140వ కీర్తన మొదటి వచనం, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఇది ఒక ప్రార్థన అంశం. ఏమని ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి అంటే యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు. యెహోవా దుష్టుల చేతిలో నుండి నా కుటుంబాన్ని విడిపించు. యెహోవా దుష్టుల చేతిలో నుండి నా సంఘాన్ని విడిపించు. ఇవి ప్రార్థన అంశాలు. సో వేటి కొరకు ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి అని అంటే ఈ కీర్తన మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. సో యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది కూడా ఇదే. ప్రభువా నన్ను, నా సంఘాన్ని, నా యొక్క కుటుంబాన్ని, మా యొక్క వీధిలో ఉన్న వాళ్ళని కానీ మమ్మల్ని అందరినీ కూడా ఈ దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకి ప్రార్థన నేర్పించినాడు. ఆ ప్రార్థనలో ఏమి అంటే మమ్మల్ని కీడు నుండి తప్పించండి, దుష్టుని చేతిలో నుండి మమ్మల్ని తప్పించండి అని ఉంటుంది. సో కాబట్టి ఈ దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అనేది ఒక ప్రార్థన అంశం. రెండోది బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. నేను ఇప్పుడు పనిచేయడానికి వెళ్తున్నాను అంటే ఆ యొక్క స్థలంలో అందరూ అల్లడే ఉంటారు. వాళ్ళ క్రియలు నేను నేర్చుకుంటే మళ్ళీ నాకే కష్టం, వాళ్ళ అలవాట్లు నేను నేర్చుకుంటే నాకే కష్టం. సో కాబట్టి మళ్ళీ నా దేవుడిని నేను ఎక్కడ మర్చిపోతానో. బలాత్కారం చేసేటోళ్ళు అంటే ఏమి అంటే వాళ్ళు రూపాయలు చూపెట్టరు, కళ్ళ బట్టి కడి ఇచ్చాయి బెదిరించడు. బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. వారు అంటే ఈ దుష్టులు అండ్ బలాత్కారం చేసేటోళ్ళు. వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయరు. అపాయకరమైన యోచనలు వాళ్ళ లోపల ఉన్నాయి. ఈ సంఘానికి బలాత్కారం చేసేటోళ్ళు కానీ, ఈ సంఘానికి దుష్టులు కానీ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి, వాళ్ళ గురి ఏంటి అంటే తమ హృదయములలో అపాయకరమైన యోచనలు ఎప్పుడు పాడు చేయాలి, ఈ సంఘానికి వస్తున్న విశ్వాసాన్ని ఎట్లా పాడు చేయాలి, ఎప్పుడు పాడు చేయాలి, ఈ పరిచర్యని ఎట్లా పాడు చేయాలి అనే దాని గురించే ఆలోచిస్తారు వాళ్ళు ఆల్వేస్. ఇటువంటి వాళ్ళు దుష్టులు అండ్ ఇటువంటి వాళ్ళు ఎవరంటే బలాత్కారం చేసేవారు. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప
జూచుచుందురు. ఆల్వేస్ యుద్ధమే. ఇంకా వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది అనమాట. ఒక్క చిన్న మాట దొరికినా సరే ఆ మాట పట్టుకొని ఇక నిత్యము ఎట్లా యుద్ధం చేయాలా అన్నట్టే ఉంటుంది. నోరు తెరిస్తే యుద్ధమే అన్నట్టు. కాబట్టి వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయరు. వారు నిత్యము యుద్ధము రేప. ఇలాంటి వాళ్ళు దుష్టులు అండ్ ఇలాంటి వాళ్ళు బలాత్కారం చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ నుండి నాకు విడుదల అనేది చాలా అవసరం. 3వ వచనం, పాము 140వ కీర్తన 3వ వచనం, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. అర్థమవుతుందా? సో దుష్టులు అండ్ బలాత్కారం చేసేవాళ్ళు. అందుకే ఈ దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గం ఇది ఒక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నిలబడొద్దు, కూర్చోవద్దు అండ్ నడవద్దు. నిలబడడం, కూర్చోవడం, నడవడం. ఇంకొకటి మిగిలిపోయి మోకాళ్ళ మీద ఉండాలి. ఎంత అదే మోకాళ్ళ మీద ఉండాలి. దాని అర్థం కూడా అదే. నేను ఎట్లా ఉండాలి అని అంటే నేను మోకాళ్ళ మీద ఉండాలి. దాని తర్వాత వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు దాని మోకాళ్ళ మీద చదవాలి వాక్యం. అది అందుకే ఈ మోకాళ్ళకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. సో బైబిల్లో యాకోబు రాసిన పత్రిక యాకోబు. ఆయన గురించి చెప్పబడ్డ మాట ఏంటి అంటే ఇప్పుడు నూతన నిబంధనలో యాకోబు పత్రిక రాసింది కదా, ఆ యాకోబు ఆయన గురించి చెప్పబడ్డ మాట ఏంటి అంటే ఆయన ఒంటె మోకాళ్ళు గలవాడంట. ఒంటె మోకాళ్ళు గలవాడు. ఒంటె మోకాళ్ళు ఎట్లుంటాయి? చాలా గట్టిగా ఉంటాయి. సో ఆయన అంతగా మోకాళ్ళ మీద టైం గడిపినాడు ఆయన. ఈ యాకోబు అంటే నా వెలిగింపును బట్టి చెప్పాలంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముడు. అంటే యేసు పుట్టిన తర్వాత మరియాకి ఇంకా యోసేపుకి పుట్టిన పిల్లలలో ఈ యాకోబు ఆయన. ఆ యాకోబు పత్రిక రాసిన యాకోబు. ఆయన నిజంగా ఆ మాట నేను విన్న తర్వాత ఒంటె మోకాళ్ళు కలవడం అంత ఆయన మోకాళ్ళు చూస్తే అంత గట్టిగా అయిపోయినాయి అన్నమాట. ఆ ఒంటె యొక్క మోకాళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లా అయిపోయినాయి ఆయన మోకాళ్ళు. అంత మొత్తంగా ఆయన జీవితం మొత్తం ఆయన ఆ ప్రార్థనలే గడిపినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గురించి తెలుసుకున్నాడో, ఆయన పరిచర్య గురించి తెలుసుకున్నాడో, అయ్యో మా సొంత అన్న ఇన్ని కార్యాలు చేసినాడు దేవుని కొరకు, బ్రతుకుదే ఇట్లనే బ్రతకాలే అని తెలుసుకున్న తర్వాత ఆయన మోకాళ్ళు అంత గట్టిగా అయిపోయినాయి అన్నమాట. ఆయన నడుస్తుంటే ఆయన మోకాళ్ళు ఇట్లా కదులుతుంటాయి. సో అంత ప్రార్థనా పరుడు ఆ యొక్క యాకోబు. సో కాబట్టి అటువంటి ప్రార్థనా పరుడు మనకి కావాలి అని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. 4వ వచనం 144, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుకో. 3 వ్యక్తులు ఎవరు అంటే భక్తిహీనులు. ఒకటి దుష్టులు, ఒక వ్యక్తి, ఒక రకమైన వ్యక్తులు. రెండోది బలాత్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు 3వ రకమైన వ్యక్తులు ఎవరంటే భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు, నా సంఘాన్ని కాపాడు. నా చుట్టుపక్కల ఇంతమంది వ్యక్తులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, బలాత్కారం చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఏ వాక్యం అయితే నేర్చుకుంటున్నానో ఆ వాక్యాన్ని వెంటనే మర్చిపోయేటట్టు చేసేస్తారు వాళ్ళు. నా మైండ్ మొత్తానికి డైవర్ట్ చేసేస్తారు వెంటనే. సో కాబట్టి నేను ఏ రక్షణ గురించి విన్నానో, ఏ రక్షణని నేను స్వీకరించినానో, ఏ రక్షణలో నేను ఆనందిస్తున్నానో ఆ రక్షణని కూడా మర్చిపోయేటట్టు చేసేస్తారు. 4వ వచనం, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు, బలాత్కారం చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. నేను అడుగు జారి పడేటట్టు వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. వాళ్ళంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ 3 వ్యక్తులు వచ్చినారు. ఒకటి దుష్టులు, రెండోది బలాత్కారం చేసేవాళ్ళు, మూడోది భక్తిహీనులు. ఈ 3 చేసే పని ఏంటి అంటే నేను కాలు జారి పడేటట్టు చేస్తారనమాట. ఎట్లయినా సరే ఈయన విశ్వాసంలో నుండి ఈయనను జారి పడేటట్టు చేద్దాము. ఎట్లయినా సరే ఈయన ఏ దేవుని యందు విశ్వాసం ఉంచినాడో ఆ విశ్వాసాన్ని తొలగించేటట్టు చేద్దాము అని వాళ్ళు ఇంకా ఎంతసేపు ఇదే పని అన్నమాట. సో
సో కాబట్టి వీళ్ళంతా ఎవరు అంటే మనము సైతాన్తో పోల్చొచ్చు వీళ్ళని. సైతాన్ గారు ఆల్వేస్ మనల్ని ఎప్పుడు మన రక్షణ గురించి మనల్ని పడేయాలా, ఎప్పుడు మనల్ని మందిరానికి రాకుండా ఆపేయాలా, ఏదో ఒక పని వాళ్ళకి చెప్పేసి ఏదో వాళ్ళ మైండ్ ఎట్లనో డైవర్ట్ చేసేసి మందిరానికి రాకుండా చేయాలని ఇప్పుడు 5వ వచనంలో చూడండి ఇంకో రకమైన ప్రజలు గర్విష్ఠులు నా కొరకు ఎన్ని తాళ్ళను చాటుగా ఒడ్డి ఉన్నారు. గర్విష్ఠులు. 4వ రకమైన ప్రజలు ఎవరు అంటే గర్విష్ఠులు. గర్విష్ఠులకు యెహోవా దూరంగా ఉండును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను ఎరుగును. కాబట్టి ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళందరినీ దేవుడు దూరం పెట్టేస్తాడు. గర్విష్ఠులకి దేవుని దగ్గర తావేలేదు, అసలు ఆయన దగ్గరికి రానియడు కూడా. దూరం నుండే తెలుసుకుంటాడు ఆయన. గర్విష్ఠులని దూరం నుండే ఆయన తెలుసుకుంటాడు. సో కాబట్టి గర్విష్ఠులు నా కొరకు విని త్రాళ్లను చాటుగా కొట్టి ఉన్నారు, వారు త్రోవ పక్కను బలపరచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై పుచ్చుల నొక్కి ఉన్నారు. గర్విష్ఠులు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ వల వేసేసినాడు. ఎట్లయినా సరే వాడు మన వలలో పడతాడు. మనం ఒక ప్లాన్ వేసినాం, ఆ ప్లాన్ ప్రకారం వాడు పడతాడు, వాడు మర్చిపోతాడు, వాడు అన్నీ మర్చిపోతాడు అని చెప్పేసి ఏమి అంటే ఈ యొక్క వాళ్ళ ప్రయత్నం అన్నమాట. సో ఇప్పుడు మన మధ్యలో కూడా జరుగుతుంది అదే. మనకు కూడా అసలు సీరియస్నెస్ అనేది లేదు. నా ఆత్మీయ జీవితానికి సంబంధించిన సీరియస్నెస్ నాకు అసలు లేదు. అసలు నన్ను అడిగితే ఆదివారం రోజు ఎంతమంది అయితే పనిలో పాల్గొంటున్నారో అందులో 90% మందికి హృదయం పరీక్షించుకోవడం అంటే ఏదో కూడా తెలియదు. మన మధ్యలో ఎవరైతే ఆదివారం రోజు పనిలో పాల్గొంటున్నారో ఆ పనిలో పాల్గొనే వాళ్ళకి 90% మంది విశ్వాసులకి హృదయాన్ని పరీక్షించుకోవడం అంటే ఏందో కూడా తెలియదో నాకు డౌట్. ఏం సార్ మరి ఏం పరీక్షించుకొని మనలో పాల్గొంటున్నా చెప్పండి. సో కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్, చాలా తీవ్రమైన సంగతి ఇది, చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన సంగతి. ఇప్పుడు నేను కూడా ఇదే సంగారెడ్డిలో ఈ సంగారెడ్డిలోనే ఉండి దేవుడు ఏం చేసినాడంటే ఆయన వాక్యం నేర్పించినాడు, నా హృదయాన్ని ఆయన మీద ఆనుకునేటట్టు చేసినాడు. ఇప్పుడు ఎప్పుడు నన్ను పరిచర్యకు పంపిస్తున్నాను, రేపు నేను మళ్ళీ పరిచర్యకు పోవాలి, నాకు పరిచర్య చేసినాడు. సో ఏంటి అంటే ఇది ఒక అద్భుతమే. మొన్న ఈ మధ్యకాలంలోనే ఈ న్యూ జెరూసలేం బిలీవర్ ఒక ఆయన నన్ను కలిసి నాతో మాట్లాడాడు. అన్న మీ సాక్ష్యం చాలా బాగుంది, మేము విన్నాము. సో ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటి అంటే మీరు ఇదే సంగారెడ్డిలో ఉన్నారు, ఇక్కడనే వాక్యం నేర్చుకున్నారు, మన దగ్గరికే న్యూ జెరూసలేంకి వచ్చినారు, మా మధ్యలో ఉన్న వ్యక్తిని ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు అని అంటే చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతమైన దేవుడు మీ జీవితంలో చాలా అద్భుతం చేసినాడు అని అంటే. సో ఇప్పుడు ఇట్లా సరే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఇటువంటి వ్యక్తులని దేవుడు మన మధ్యలో కూడా లేపాలా అని నేను వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మా మధ్యలో నుండి చాలామందిని మీరు లేవనెత్తుకోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఇట్లా దుష్టుల్లాగా, బలాత్కారం చేసేటోళ్ళలాగా, గర్విష్ఠుల్లాగా, మూర్ఖుల్లాగా, మొండి వాళ్ళలాగా తయారు కావద్దు అని నేను ప్రార్థన చేస్తున్నాను. మన చర్చికి వచ్చేటోళ్ళు ఎవరైనా సరే ఇట్లా దుష్టులులాగా, బలాత్కారులాగా, భక్తిహీనులాగా వాళ్ళు అయిపోవద్దు, గర్విష్ఠుల్లాగా వాళ్ళు అయిపోవద్దు. అర్థమవుతున్నాము? వాక్యం చదువుతున్నాము అంటే ఏదో చదివినాము పక్కకు పడేసినాము కాదు, అట్లా బోరడని ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క వచనం ద్వారా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు 4 రకాల ప్రజలు అయినారు. ఒకరు దుష్టులు, రెండోది బలాత్కారులు, మూడోది భక్తిహీనులు, నాలుగోది గర్విష్ఠులు. 9వ వచనం, నన్ను చుట్టుకున్న వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని చుట్టులుగా. సో కాబట్టి దావీదును చుట్టుకున్నారు చాలా మంది. ఆయనను ఎవరైతే చుట్టుకున్నారో వాళ్ళంతా, ఈ చుట్టుకున్న వాళ్ళంతా ఏమి అంటే ఎవరి మాటలో వింటారు వాళ్ళు. లోకంలో ఉన్న చెత్త అంతా వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఇంకా వాళ్ళు చెప్పిన మాటలే వినేసి ఎట్లయినా సరే ఇంకా వీళ్ళని సర్వనాశనం చేద్దాము, వీళ్ళ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేద్దాము అనే ఆలోచనలే వాళ్ళు ఉంటారు. సో
దావీదును మొత్తం చుట్టుకున్నారు. అందుకే ఆ వచనాలు స్టార్టింగ్లో చదివించినాను. ఆయన చుట్టూ అందరూ శత్రువులే ఉన్నారు. అయినా సరే ఆ యొక్క దావీదు హృదయం దేవుని మీదనే ఉంది. అయ్యో ప్రభువా, ఇన్ని పరిస్థితుల గుండా నేను పరుగులు తీస్తున్నాను, నేను నా ప్రాణాన్ని తప్పించుకొని పారిపోతున్నాను, నిన్ను స్తుతించడమే నేను మానేస్తున్నాను, నిన్ను ప్రార్థన చేయడమే నేను చేస్తున్నాను. నీ కొరకు కొత్త పాట నేను ఎప్పుడు రాయాలి, నీ కొరకు నేను కొత్త పాట నేను ఎప్పుడు రాయాలా, కొత్త ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు కొనుక్కోవాలి, నిన్ను ఎట్లా ఆరాధన చేయాలి, ఇట్లనే పరిగెత్తుకుంటూ పోతే నా పరిస్థితి ఏంది? నిన్ను ఆరాధన చేస్తానా నేను అసలు? అందుకే దావీదు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా దావీదు చాలా అద్భుతంగా చేసినాడు. ఆయన ఆరాధన చేస్తే కూడా చాలా అద్భుతంగా చేసినాడు. వాక్యం చదివితే అర్థమైంది. అయ్యో ప్రభువా, నేను నిన్ను స్తుతించలేకపోతున్నా, నా ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని పరిగెత్తుతున్నాను, ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నాను, నిన్ను ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి తండ్రి అని అంటే, అందుకే మనకు ఆ పాట పౌరుషము గల ప్రభు కోపేంపగా పర్వతములకు నాదులు వదికెను, పౌరుషము గల ప్రభు కోపేంపగా పర్వతములకు నాదులు వదికెను, తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్. సో దావీదు జస్ట్ అట్లా నిలబడి ప్రార్థన చేసినాడు అంతే. పర్వతాలు కదిలిపోయినాయి, పర్వతాలన్నీ బద్దలైపోయినాయి. ఆ పర్వతాలు బద్దలైన శబ్దానికే శత్రువుల గుండెలు ఆగిపోయినాయి, అదిరిపోయినాయి. పర్వతాలు బద్దలు అయిపోయిన తర్వాత ఆ పర్వతాలలో నుండి అగ్ని వచ్చిందంట. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసిన వైరులను. ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన! నిజంగా చాలా ప్రార్థన చేసినాడు, చాలా ఆరాధన చేసినాడు. అందుకే ఈయన ఏమైనాడు అంటే దేవుడికి హృదయానుసారుడైన. ఆయన చుట్టూ ఎంతమంది చుట్టుకున్నా సరే, ఆయనను పడేద్దామని వల వేసినా సరే ఆ వలలో పడకుండా దేవుడు ఆయనను కాపాడినాడు. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరి నుండి ఈ దేవుడు కాపాడినాడు. 11వ వచనం, 140వ కీర్తన 11వ వచనం. కొండెముల ఆడువారు భూమి మీద స్థిరపడకుందురు గాక, ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును. కొండెములాడు మొత్తం 6 రకాల ప్రజలు వచ్చారు ఇప్పుడు. సో కొండెములాడువారు ఇంతమంది దావీదు చుట్టూ ఉన్న తర్వాత కూడా నిజంగా ఆయన అసలు ఆయన రక్షణని ఎట్లా కాపాడుకున్నాడు, ఆయన ప్రాణాన్ని ఎట్లా కాపాడుకున్నాడు, ఆయన ఇన్ని శ్రమలు వచ్చిన తర్వాత కూడా ప్రభువా నాకే ఎందుకు వస్తున్నాయి, నేనే దొరికినా నీకు, నన్ను ఎందుకు ఇంతగానో టార్చర్ పెడుతున్నావు, నువ్వు శ్రమపోయి నువ్వు బాధ పెట్టాలని నేనే దొరికినా నీకు. మనం అయితే గడగా అంటాం కదా, ఈ దేవుడు వద్దు, ఈ సంఘం వద్దు, ఈ చర్చ్ వద్దు, ఈ పరిస్థితులు ఇంత భయంకరమైన పరిస్థితులు నాకెందుకు, మనం భయపడి పారిపోతామే. ఈయన కూడా మనలాంటి వ్యక్తే, మనలాంటి స్వభావం గల వ్యక్తే. ఆయన చేసింది కూడా ఏం లేదా, నేను ప్రార్థన చేస్తే నా దేవుడే నన్ను రక్షిస్తాడు, నా దేవుని కొరకే నేను ఉన్నాను, ఆయన పని చేయాల్సింది చాలా ఉంది, ఆ పని నేనే చేయాలి, నేను తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఎవరు లేరు దేవునికి, నన్నే చేయమన్నాడు. ప్రభువా నీ పని చేయనీకే నన్ను ఆపేస్తున్నారు, ఇక నువ్వే చూసుకో అని అంటే అయిపోయి ఈ దేవుడే ఆయన చూస్తున్నాడు. మొత్తం 6 రకాల ప్రజలు అయినారు. 1 దుష్టులు, 2వది బలాత్కారం చేసేటోళ్ళు, 3వది భక్తిహీనులు, 4వది గర్విష్ఠులు, 5వది మనల్ని చుట్టుకొన్నవారు, అలాగే కొండెములాడువారు. 6 రకాల ప్రజలు. ఇటువంటి ప్రజలు మన మధ్యలో ఉండకుండా, మన దగ్గరికి వచ్చే వాళ్ళు వీళ్ళలాగా తయారవ్వకుండా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తే మనకు చాలా ఆశీర్వాదం. ఇంకా ఉన్నాయి కదా 12వ వచనం, 12, 13 ఈ 2 వచనాలలో 4 రకాల ప్రజలు ఉన్నారు. చూడండి. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. బాధింపబడువారు ఒక రకమైన ప్రజలు, దరిద్రులు ఇంకొక రకమైన ప్రజలు, నీతిమంతులు ఇంకొక రకమైన ప్రజలు, యథార్థవంతులు ఇంకొక రకమైన ప్రజలు. సో ఇప్పుడు 10 రకాల ప్రజలను మనం చూసినాం. ఈ 10 రకాల ప్రజలలో నేను ఎట్లున్నాను, ఏ పరిస్థితిలో నేను ఉన్నాను? ఈ యొక్క దావీదు అంటున్నాడు, ప్రభా దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. 86వ కీర్తన మొదటి వచనం చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి. 86వ కీర్తన మొదటి వచనం. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో. ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. ఈ వచనం చదివితే కూడా నాకు ఆశ్చర్యమవుతుంది. అసలు ఈయన దీనుడేంది, ఈయన దరిద్రుడు. రాజు, ఒక రాజు అయ్యుండి తనను తాను తగ్గించుకొని ప్రభా నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు నేను దీనుడను అని ఆయనంతా ఆయననే చెప్తున్నాడు అని అంటే దావీదు లోపల గర్వం ఉందా లేదు? ఖచ్చితంగా లేదు. ఏమో నేను దీనుడను అని అంటున్నాడు ఆయన 86వ కీర్తన మొదటి వచనంలో. యెహోవా నేను దీనుడను, దరిద్రుడిని నేను, నా దగ్గర ఏం లేదు. అరే యార్, యు ఆర్ ఏ కింగ్, ఒక రాజు నువ్వు. నీ దగ్గర బోర్డంత మంది సైన్యం ఉన్నారు, బోర్డంత మంది యుద్ధం చేసి యుద్ధ వీరులు ఉన్నారు, ఎంతో మందిని నువ్వు తయారు చేసినావు. నిన్ను చూసిన తర్వాత వాళ్ళంతా నేర్చుకున్నారు యుద్ధం చేస్తే దావీదులాగా యుద్ధం చేయాలి అని. రాజు కుమారుడే భయపడ్డా నీకు? ఎవరంతా భయపడుతున్నాడు ఇప్పుడు నీకు? తండ్రి మాట వినాల్సిన కుమారుడు తండ్రి మాటలు పక్కన పెట్టేసి దావీదు మాట వింటున్నాడు. ఎంత పెద్ద కింగ్వి నువ్వు, ఎంత పెద్ద యుద్ధ శూరుడివి నువ్వు దరిద్రుడైంది. తనను తాను ఎక్కడ కూడా హెచ్చించుకోలేదు ఆయన. అసలు మన మధ్యలో అసలు ఎట్లున్నారో నేను చెప్పినాను అనుకోండి, మీరు నన్ను ఏమైనా చేయాలో లేకపోతే మీరే మందిరానికి రాకూడదు. ఆల్రెడీ మందిరానికి వచ్చి బంద్ చేస్తున్నారు. ఇక నేను కూడా ఈ పిలిపి మీద నుంచి ఆ పక్కన అమ్మదామని చూస్తాను. సో కాబట్టి నేను దీనుడను, నేను దరిద్రుడిని ప్రభు. దరిద్రుల ప్రార్థన ఆలకించు ప్రభు. దీనుల ప్రార్థనే కదా నువ్వు ఆలకించేది, దరిద్రుల ప్రార్థనే కదా నువ్వు ఆలకించేది అని చెప్పేసి ఈ దావీదు తనను తాను ఎక్కడ కూడా హెచ్చించుకోకుండా తనను తాను ఎంతో తగ్గింపుతోని ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను దీనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర అధికారం ఉంది అని అంటే ఆ అధికారం కూడా నువ్వే ఇచ్చినావు, నా దగ్గర వాక్యం ఉంది అంటే ఆ వాక్యం కూడా నువ్వే ఇచ్చినావు, నాకు పాటలు పాడే టాలెంట్ ఉంది అంటే ఆ పాటలు పాడే టాలెంట్ కూడా నువ్వు ఇచ్చిందే, నేను మంచిగా ఈ వాయిద్యాలు వాయిస్తున్నాను అంటే అది కూడా నువ్వు ఇచ్చిందే, నా దగ్గర ఏమున్నా సరే అన్ని నువ్వు ఇచ్చిందే, నేను దరిద్రుణ్ణి, నా దగ్గర ఏం లేదు. సో కాబట్టి దరిద్రుల మొర ఈ దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, దీనుల మొర ఈ దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అలాంటి వాళ్ళే ఈ దేవునికి ఇష్టం. అంతేగాని నా దగ్గర ఏం లేకపోయినా నేను కళ్ళ దగ్గర వేసుకుంటా కూర్చుంటే ఎక్కడికి చేతులు మన దగ్గర గదే నడుస్తున్నాయి. ఏమీ లేకపోయినా సరే గల్ల మాత్రం దగ్గరేస్తున్నాను. వాక్యం తెలిసి సండే స్కూల్ పిల్లలకు పోయి వాక్యం చెప్పినా అంటే చెప్పడానికి వస్తలేదు, మళ్ళీ గల్ల దగ్గరేస్తారు. సరే యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్తాను అని అంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరు రా, మళ్ళీ గల్ల మాటలేమో పైకి మాట్లాడతాయి, ఆ పైకే పోతాయి మాటలు. ఇంకా అసలు సాక్ష్యము అంటే ఏంటో తెలియదు, సాక్ష్యాన్ని కాపాడుకోవడం అంటే ఏంటో తెలియదు, సాక్ష్యాన్ని మెయింటైన్ చేయడం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు కానీ మనం గల్లెగరేస్తాం. మన ప్రార్థన దేవుడు ఎట్లేంటాడు చెప్పు. ఇవన్నీ నేను నేర్చుకున్నాను, నాకు ఈ దేవుడు నేర్పించాడు నాకు. అందుకే ఈరోజు నేను చాలా జాగ్రత్తగా ఈ యొక్క నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను. ఇక్కడ ఈ 140వ కీర్తన ఇప్పుడు జస్ట్ అంకుల్ నాకు 4:30 ఫోన్ చేసినాడు, నాకు ఆరోగ్యం బాగలేదు, నువ్వు వచ్చి వాక్యం చెప్పు అని అంటే ఆ 4:30కి నేను ఏం చేసినానంటే నా భార్యను పిలిచి 140వ కీర్తన ఒకసారి చదువు అని చెప్పాను. ఆమె అట్లా చదువుతూ ఉంటే ఆ పేర్లన్నీ గుర్తొచ్చినాయి నాకు. దుష్టులు, బలాత్కారులు, దాని తర్వాత భక్తిహీనులు, మూర్ఖులు, ఇవన్నీ పేర్లు గుర్తొచ్చాయి. ఈ కీర్తనలో 10 రకాల ప్రజలు ఉన్నారు అనేసరికి ఆమెనే ఆశ్చర్యపోయింది. బైబిల్ని ధ్యానించే విధానం ఇదే, ఆమెకి ఆశ్చర్యం. మళ్ళీ నేనేమో దూరం లేదు ఆమెతోనే. సో కాబట్టి ఐ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ దేవుడు నాకు చాలా విషయాలు నేర్పించినాడు.
సో కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఈ 6 రకాల ప్రజలలాగా ఎస్పెషల్లీ మన దగ్గరికి వచ్చేటోళ్ళు తయారు కావద్దు. దుష్టుడు వాళ్ళని అసలు ముట్టకూడదు, మన ఆత్మీయ జీవితాలని దుష్టుడు అసలు ముట్టకూడదు అని మనం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మన సేవకులకు కూడా కొంచెం ఆరోగ్యం బాగలేదు, సో వాళ్ళ ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఈ యొక్క వాతావరణాన్ని బట్టి కొద్దిమంది పిల్లలకు కూడా ఆరోగ్యం బాగలేదు, మా చిన్నోడికి కూడా ఆరోగ్యం బాగలేదు, సో వానికి కూడా జ్వరం వచ్చింది. సో కాబట్టి పిల్లల కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. ఇంకా మన ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఎంతో పరిచర్య మన ముందులో ఉన్నది. సో ఆ యొక్క పరిచర్య కొరకు కూడా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేద్దాం. ఒక 2 మినిట్స్ మాత్రమే తీసుకోండి. అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క 2 నిమిషాలలో మీ ప్రార్థన అయిపోయేటట్టు చూసుకోండి. దేవుడి వాక్యం నేర్చారు. బ్రదర్ స్టార్ట్ చేయండి. తండ్రి దేవ కాపాడి భద్రపరిచి పాత్రలను కరుణించి పాపం నుంచి దుష్టాత్మ నుంచి దూరపరిచి నీకు ప్రత్యేకించబడిన జనం ఉండాలని మీరు ఉద్దేశించి మీరు కయాన్ని చెల్లించిన ప్రయత్నానికి ఏమి ఇవ్వగలను ఏం చేయగలను అనేటువంటి ప్రశ్నతో నేను మిగిలిపోతున్నట్టు నా జీవిత శేషాన్ని చుట్టూ చూస్తే లోకం చూసి నిరాశపడుతున్నాను. అయితే నిరీక్షణకు ఆధారం అనుకుంటుంది. నేను చూసి నేను చేయవలసింది నేను సన్నిధిలో నేర్చుకుని ప్రార్థించేసాడు. నీతిమంతులుగా తీర్చినారు, నిత్యరాజ్యానికి వారసులు చేసినారు, దరిద్రుని దేవాలను కనికరించినారు, పరలోక సంబంధ ప్రత్యాశ్రదని పాత్రలు చేసినారు. బాధింపబడినటువంటి వాడును అయితే ఇడిపించడానికి నిలువెల్లా మీరు నా పక్షాన చేస్తున్న జ్ఞాపకానికి శుద్ధిస్తారు. సంఘం కూడా ఉద్యోగపడాలని, సంఘం కొరకు ప్రార్థించాలని, హెబ్రోను పరిస్థితుల కొరకు ప్రార్థించాలని, పైకి సమాధానం చెప్పి సమస్యను సృష్టించి ఆ దుష్టతను తప్పించబడాలని మేము ప్రార్థిస్తాము. దేవా దైవమైనటువంటి జ్ఞానం, దైవ భయం, దైవకు వాతావరణం మీరు అనుగ్రహించము. మా సంఘము దేవా హెబ్రోనుగా సావాసము ఒకరి బలహీనతలను బలపరచుకొని మీరు పిలిచిన పిలుపులకు తగినట్లుగా పరిచయం చేయడానికి ఎవరు కూడా విడిపిపోవడకుండా ప్రతి ఒక్కరికి మీరు అప్పగించిన పనిని గుర్తించి మందిరానికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మేము కనపరచబడడానికి సిద్ధపడుతుంది. ఏ స్నామం ప్రార్థిస్తున్నాం మా తండ్రి. సమయంలో తండ్రి దేవులతో కూడా ప్రార్థన చేయడం కొరికై తండ్రి కృపయించని చూపిస్తూ ఉంటారు. నా తండ్రితో ఏకీభవించి దేవా మరలా ప్రభావ మీ సన్నిధిలో తండ్రి ప్రవేశించి దేవా మీ దగ్గర కనబడడానికి కొరికై కృపయించినందుకు దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అపారమైన కృప కొరికై స్తోత్రాలు. నా తండ్రి నా దేవా ఈ సమయంలో దేవా కీర్తన గ్రంథం అవును 140లో మీరు సెలవించిన మాటల కొరికై స్తోత్రాలు. దేవా తన శ్రమలు, ఇబ్బందులు, ఇరుగులు దేవా నా తండ్రి శత్రువులు తరుగుతున్న సమయంలో దేవా సౌలు తరుగుతున్న సమయంలో నా తండ్రిలో సమీపించి నా తండ్రి దేవ ప్రతి దాంట్లో దేవా పాట నా తండ్రి అంతేకాకుండా మిమ్మల్ని గురించిన ధ్యానము నా తండ్రి దేవా అంతేకాకుండా ప్రభు దేవా నా తండ్రి మిమ్మల్ని గురించిన ఆశ అప్పువ దేవా తన కలిగి ఉన్నట్టుగా నా తండ్రి నా బతికంతట్లో నా దేవా అనేక సార్లు కూలిపోయినాయా నన్ను క్షమించుకున్నాను దేవార్థుడుగా ఎంతైనా బలిహీన రానయ్యా నన్ను క్షమించండి. చెప్పేదే కానీ నేను చేసి పనిలేదు నా తండ్రి అనేక సార్లు కూడా నా తండ్రి దేవానంటిగా నా తండ్రి మరి దేవా నా ప్రభు దేవ దావిలా కాదు కానీ ఏది చిన్నది వచ్చినా తండ్రి గుగ్గుల సరుకులు గుడుగులు దేవ ఎన్నోసార్లు కూడా నా తండ్రి దేవా నా ప్రభు ఆయాసపరచుకోలు ఎన్నో ఉన్నవి దేవా క్షమించి మన్నించి తండ్రి దేవా మీ యొక్క రక్తం చేతను మీరు కడిగి మళ్ళీ శుద్ధీకరించి పవిత్రపరిచి దేవా మీకు కూడా కడిగించవలసిందిగా ప్రభు మీ పాసనకి వస్తున్నాం. దేవా కనికరించు నా తండ్రి దావిలా నడుచుకోవడానికి దేవా నా తండ్రి పేరు ఎత్తడానికైనా వీపులను కాదయ్యా నా తండ్రి దయతో మీరు జ్ఞాపకం చేసి కొంచెమైనా చేయడానికి దేవా జీవితంలో తండ్రి సహాయం చేయవలసిందిగా ప్రభు మీ పాసనకి వస్తున్నాం. దేవా కనికరించు నా తండ్రి ప్రకారంగా ప్రభు అంతేకాకుండా నా తండ్రి సమయంలో నేను వాతావరణ పరిచయకై ప్రార్థన చేయించిన దేవా మీరు జ్ఞాపకం చేసుకుని దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని దృష్టి ఉంచు దేవా మీరు సురక్షించండి, వస్త్రం చెప్పి మీకు ఆకలించు
నా తండ్రి దేవ ఈ ప్రకారంగా మీకు రావాల్సిన వెళ్ళి కూడా దేవ వీళ్ళందరూ రావడానికే సహాయం చేయండి. వాతావరణం లేక స్వార్థంలో ఉంచుకోండి. నా తండ్రి దేవ ప్రకారంగా మీకు వర్షం ఉందని చెప్పట్లేదు, అయితే అనేక వర్షం అవసరం. అయితే దేవా విశ్రాంతి దినము నా తండ్రి ఇస్తు ప్రకారంగా ఇక మీరు జరిగించుకోవాల్సిందిగా దేవా మీ పాపం చూపిస్తున్నాను. దేవా మీరు పరిగణించు వీటి తండ్రి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుని పూర్వదినాలు చూడడానికి మనకి ఎక్కువ చూపించవా. ఓ తండ్రి మీరు కార్యం కలిగించి కార్యం జరిగించవా దేవా. నా తల్లి కృప కలిగించండి దేవా. నా తల్లి దాసులు వసంగారితో చేసిన నీ బదుల వాక్కులు కూడా నా తల్లి మళ్ళా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రకారంగా తల్లి దైవ మా దేవుల ప్రార్థన అనేకల ప్రార్థన దేవా సంఘాలు ఎన్నో వినిపిస్తూ ఉన్నాయన సేవకులు నా తండ్రి ఆంధ్ర దేవా ఇతరులు ఆయా ప్రాంతాల దేశాలు కూడా నా తండ్రి దైవ దేవా నీళ్ళ మూలకు వీళ్ళు వారిని విడిపోయేందుకు దీవించి నాకు సెలవిచ్చినట్లుగా ఆ ప్రకారంగా దేవా నా తండ్రి దేవా మూలకు వీళ్ళు విడిపోయేందుకు దీవించి దేవుడు సహాయం చేయండి. కృపదయించి నా తండ్రి కర్ణించు ఈ పట్ల దేవా సమాధానం గ్రహించండి. నా తండ్రి మీకు అనుగ్రహించవలసిందిగా దేవా మీ పాల్సనికి వస్తున్నాం తండ్రి. వాతావరణం బట్టి అనేకలు కూడా మరి జ్వరాలు తండ్రి దేవ ప్రకారం బలహీనంగా ఉన్నాయి. దేవ ప్రకారంగా తండ్రి వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కృపణించుకుంటే ప్రవలేని జ్ఞాపకం చేసుకుని కరణించము ప్రభావ దృష్టి ఉంచండి. నా తండ్రి ఈ వయసు తండ్రి చిన్న సమయంలోకే ఇస్తున్న ప్రార్థన సమయంలో కూడా తోడుగా ఉంటూ మీ కృప అనుగ్రహించవలసిందిగా ప్రభావ మీ పాల్సని వస్తున్న తండ్రి దేవ పరిస్థితి ఎదురైనా దేవా వృద్ధిలోకి రావడానికి సహాయం చేయండి. రేపు సర్వీస్కి పరిచయమి తండ్రి ప్రతి కూడా నా తండ్రి క్రమంగా మర్యాద జరగడానికి చేయనైనా శత్రు సాహసిక ప్రతి పన్నాలను కూడా దూరపరచండి, బంధించలేయండి. మా మధ్యలో సంచరించి నా తండ్రి ప్రతి కూడా తండ్రి పద్ధతులు రైతుగా తండ్రి మీరు చెప్పింది చేయడానికి ఏ కొంచెం మీద సహాయపడుతూ పట్టించవలసిందిగా దేవా మీ పాసని వస్తుంది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ఇక్కడ పంపించిన మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి పడుకొచ్చున్నాము తండ్రి. దేవగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభావం ఈ విధంగా సంఘ ప్రాంతాల ప్రభావాలను ఈ విధంగా చేర్చి ప్రార్థించే వాక్యం తెచ్చినందుకే వందనాలు. ఈ దినమంతా కాపాడి భద్రపరిచి ఆశకాన్ని పొడిగించి ప్రభావ సజీవులెక్కలు ఉంచారు. అందుకొరకే ప్రభావ నేను ప్రార్థిస్తూ వస్తున్నాను. నమ్మకమైనటువంటి దేవ, మరి ఈ విధంగా ప్రభావ మరి సంఘంగా ప్రభావ మీ ప్రజల మధ్యలో చేరి ప్రభావ ప్రార్థించినటువంటి భాగ్యం ప్రభావ నాకు అనుగ్రహించినందుకే ప్రభావ మిమ్మల్ని ఎంతైనా హృదయమారా స్థుతిస్తూ ప్రభావ ప్రార్థిస్తూ వస్తున్నాను. నమ్మకమైనటువంటి దేవ, మరి ఈ విధంగా దాని జీవితంలో ఎంతోమంది శత్రువులు ప్రభావ వారి తను పుట్టినప్పటికీ ప్రభావ కేవలం తాను మీ పైన ఆధారపడుతూ వచ్చినాడు. ప్రభావ మరి మేము ఈ విధంగా రక్షింపబడి ఉన్నప్పటికీ ప్రభావ నా చుట్టూన్నటువంటి వారిని బట్టి ప్రభావ దుష్టులు, బలాత్కారులు, బాధించేవారు, ప్రభావ మరి శ్రమ పెట్టేటటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ప్రభావ మరి వారందరిలో నుంచి ప్రభావ నన్ను తప్పిస్తూ ఆదరిస్తూ కాపాడుతూ వస్తున్నారు. ప్రభావ మరి ఇంటి నడిపిస్తూ వస్తున్నారు. అందుకొరకై ప్రభావ మిమ్మల్ని ఎంతైనా ప్రార్థిస్తూ వస్తున్నాను. నమ్మకమైన దేవ మిమ్మల్ని స్థుతిస్తూ వస్తున్నాను. నమ్మకమైన దేవ విధంగా ప్రభావ మా యొక్క ప్రధాన మందిరంలో ఉండగా ప్రభావ మరి దుష్టుల చేతిలో నుంచి, బలాత్కారుల చేతిలో నుంచి ప్రభావ మరి విడిపించి ప్రభావ మరి ఈ యొక్క మహిమకరంగా ప్రభావ ఇదే పరిచయం జరుగుతున్న కొరకు ప్రభావ మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన దేవ మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభావ మరి ఆ దేవ నిశ్చితమైతే ప్రభావ మరి రేపటి పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ రేపు ఉద్యోగ పరిచర్యం ప్రభావ మరి ఆరాధన బలవర్తమానంలో నిలబడిన దాసులు కూడా శిరోజాన్ని వరకు కొంచెం వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ అందరూ సమయానికి వచ్చేలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ సాయం దయచేస్తే వాడుకుండా ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే విషయంలో ప్రభావ మరి తబలా కంజర వాయించే విషయం అన్నిటిలో ప్రభావ కృపను దయచేయండి. ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ నేను మేమందరము సమయానికి వచ్చి ప్రభావ మనం గణపరిచేటటువంటి వారిని చేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైనటువంటి దేవ మీరే జ్ఞాపకం చేసిన ప్రభావ ఉచితమైతే పైన కూడా స్లాబ్ వేసుకోవడం ప్రభావ సాయం కృపను దయచేయి మార్గం ప్రభావ మరి సరళం చేస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రభావ ఎప్పటి ప్రార్థన మందిరానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసం జ్ఞాపకం చేసిన ప్రభావ యొక్క వాతావరణ కారణం చేత ప్రభావ మరి అనేక మంది ప్రభావ మరి జిల్లాల చేత ప్రభావ మరి బాధపడుతూ వస్తున్నారు. అలాంటి వారిని ప్రభావ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభావ సాయం ప్రభావ అంటే ఒకరు కూడా ప్రభావ మరి అనారోగ్యం తింటున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ విధంగా ఎఫ్ఎస్ కాలంలో ఇంకా సంఘ పెద్దలు కూడా సంఘాన్ని సమర్థవంతంగా పరిపాలించుటకు వారి కూడా ప్రభావం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
యవనస్తులు మరి ఉన్నటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేస్తాం. సండే స్కూల్ పరిచయం కూడా టీచర్స్ ఉన్నటువంటి వారు ఉండగా పిల్లల మధ్యలో పరిచయం చేసుకుంటూ సరైన ఆలోచన జ్ఞానం ఇచ్చి మీరు కృపను చూపించి పిల్లలకు నేర్పించటకు మరి నేర్చుకుంటూ కూడా సాయం చేయండి. దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రత్యేకంగా రేపు కోరికలు కూడా పరిచయం కూడా మీ చేతులకు అప్పగిస్తుంది వైపు చేస్తాం. యేసు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రార్థించి అడిగిపెట్టున్నాము తండ్రి. పరలోకం తండ్రి, జీవం కలిగిన దేవ, పరిశుద్ధుల నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన కృప కలిగిన దయ కలిగిన తండ్రి, మీ వలన వెనుకెళ్ళేదాన్ని తండ్రి, దొంగ లాంటి దాన్ని దేవి లాంటి దాన్ని శాంతదాన్ని మరి నాయన ఈ దేవ మేము చేసిన పాపం చేత చచ్చిన నాశనానికి సదైనటువంటి జీవితం కృపసేత ప్రభు దర్శించి కృపసేత ప్రభు రక్షించి దేవ కృపసేతని ప్రభు రూపరక్షణ నిరీక్షణ పాపసేమాన్ని ఇచ్చిన దేవ ముఖ్యంగా నీ బిడ్డగా నీ సరుకుతో ఇచ్చుకొని నీ బిడ్డగా నీ సొత్తుగా చేస్తున్నాను, నీ సంఘంలో కంగుగా చేస్తున్నాను తండ్రి. నీకు సంఘం సర్వస్వం పరిశుద్ధులను బట్టి సేవకులను నటిస్తున్నాను దేవాన్ని చేసిన సమస్తమైన నాయన ఎంతో తండ్రి నమస్కారాలు అనుకుంటున్నాను దేవ మరి తండ్రి నా స్వభావం బట్టి నా ఉద్దేశం బట్టి నా బలహీనతను బట్టి కూడా ఎన్నో చాలా తగ్గిపోయిందని పడిపోయిందని దేవ మరి నాకు సంభవించే ప్రతికి సోదరు నుంచి నాయన వేడి నుంచి దేవాన్ని విడిపించి కాపాడాలని ఇస్తుంటాను. చేసిన వీళ్ళంటి కొరకు నేను ఎంతో నష్టాలు అనుకుంటున్నాను.